హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజైతే ఊరు నుంచి రిటర్న్ సిటీకి బయలుదేరాము. మార్నింగే 4:30కి నిద్ర లేచి మేము బ్రష్ చేసుకొని పిల్లల్ని అయితే నిద్ర లేపి అలానే కారులో కూర్చోబెట్టేసామన్నమాట. వాళ్ళు అలాగే నిద్రపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 1 అవర్ పైనే అయిందండి మేము జర్నీ చేసి. ఇప్పుడు 6:02 అయిందనమాట. 1 అవర్ పైన అయిందనమాట జర్నీ చేసి. ఇంక ఇక్కడ కొంచెం సేపు ఆపుకొని చాయ్ తాగాలని చెప్పేసి ఆపేసాము మధ్యలోనే. ఆ టైంలోనే పిల్లలు కూడా నిద్ర లేచారు. ఇంకా పిల్లలకు కూడా మధ్యలోనే ఆగి వాళ్ళకు కూడా బ్రష్ చేయించేసాను బయటనే. ఇంకా మేము కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత సిటీకి ఎంట్రీ అయిన తర్వాత టిఫిన్ కూడా అక్కడే చేసామండి. మధ్యలో ఏంటంటే మేము 4:30కి లేచి బ్రష్ చేసేసుకున్నాం కదా, ఇంకా కొంచెం చాయ్ బ్రేక్ తీసుకొని చాయ్ తాగామన్నమాట. తర్వాత పిల్లలు బ్రష్ చేసేసుకున్నారు. మా అమ్మ ఏంటంటే మా కోసం మురుకులు చేసింది అండ్ అలాగే గారెలు కూడా చేసింది. కారులో వస్తూ వస్తూ గారెలు తిన్నాము పిల్లలు, మేమైతే గారెలు తినేసామన్నమాట. సిటీకి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆయనకి డ్యూటీ టైం దగ్గర పడింది అనమాట. ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వంట చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి టిఫిన్ అయితే బయటే చేసేసాము. ఇంటికి వచ్చి వంట చేసి తనకి బాక్స్ రెడీ చేసిన తర్వాత అయితే తన డ్యూటీకి వెళ్ళారు. ఇంకా నేనైతే మా వారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత చిన్న పనులు ఉంటే అవి కంప్లీట్ చేసేసుకున్నాను కిచెన్లో. పిల్లల్ని కూడా స్నానం చేయమని చెప్పేశాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా అయితే పడుకున్నానండి. వాళ్ళని పడుకోమంటే పిల్లలు అయితే పడుకోలేదు, వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 11:30కి అలా పడుకున్నానండి. నేను నిద్ర లేచేలోపు 3:34 అయిందనమాట. ఆ టైంలో నిద్ర లేచాను. 2 డేస్ సరిగా నిద్ర లేదు. అండ్ ఊర్లో అయితే విపరీతమైన ఉడకపోతండి, వేడి గాలి ఎక్కువ వస్తుందన్నమాట. ఇంకా అసలు తట్టుకోలేకపోయాము. 2 రోజులకే మాకు చాలా చుక్కలు కనపడ్డాయి అన్నమాట. ఊర్లో అంత ఎండలు ఉన్నాయి, అవి తట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి పెద్దగా ఏమి అనిపించడం లేదు. మాకైతే చుక్కలు కనిపించాయి. ఇంకా నేనైతే ప్రశాంతంగా రెస్ట్ తీసేసుకొని ఇప్పుడైతే నిద్ర లేచానమాట. ఇంకా చూడండి, పడుకొని లేచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే సామాన్ చదరాలి, అంటే లగేజ్ బ్యాగ్ ఉంది, లగేజ్ బ్యాగ్ చదరాలి. అండ్ అత్త అమ్మ నా కోసం ఏమేమి పంపించారనేది అయితే చూపిస్తాను. మా అమ్మ పంపించింది, అత్తమ్మ కూడా పంపించింది అనమాట. నేనేంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే, బట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు అంటే నేను అమ్మ వాళ్ళని రమ్మని చెప్పాను అనమాట. వాళ్ళని సిటీకి రమ్మని చెప్పాను. వాళ్ళు వస్తా అన్నారు, మాతోనే వస్తామని చెప్పారు. బట్ కాకపోతే ఏంటంటే ఊర్లో గాలి దుమ్ము వర్షానికి రీసెంట్గానే చెట్టు పడిందంట దిబ్బలో. మా దిబ్బ చోటు ఉందండి, అక్కడ చెట్టు పడిందంట. అది రోడ్డుకు పడేలోపు ఇంకా నడవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా నాన్న ఆ చెట్టు కొట్టేపించి వస్తా అని చెప్పేసి అన్నాడు. అండ్ అట్లనే పొలంలో కూడా టేకు చెట్లు వేశారు కొన్ని, ఆ టేకు చెట్లు కూడా ఇరిగి పడ్డాయంట. అవి కూడా చుట్టుపక్కల పొలం వాళ్ళు మాకు నీడ వస్తుందని చెప్పేసి అంటున్నారంట. ఇంకా అవి కూడా కొట్టించేసి వస్తాంలేమ్మా అని చెప్పేసి అన్నారు, లేకుంటే మాతోనే వచ్చేవాళ్ళే. ఇంక ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వస్తామని అయితే అన్నారనమాట. లేదంటే మాతోనే వస్తామని చెప్పేసి అన్నారని నేను అనుకున్నాను, బట్ అందువల్ల రాలేకపోయారు. ఇంకా నా కోసం అమ్మ ఏం పంపించింది, అత్తమ్మ ఏం పంపించేది అనేది అయితే మీకు చూపిస్తాను. ఇదనమాట ఈ బ్యాగ్. అసలు లగేజ్కి తీసుకెళ్ళాను, ఇవి చదరలేదు. అంటే పిల్లలు వాళ్ళ కోసం తీసుకోవడం కోసం అన్నీ తీసేశారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉతికినవే, అక్కడ ఉతికేసుకొని పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ ఏం వేయనండి, ఇంకా నాకు చేత కూడా కావట్లేదు. వీటన్నిటిని ఫోల్డ్ చేయాలి, వీటన్నిటిని ఫోల్డ్ చేసి పెట్టేసేస్తాను. ఇంకా ఇవేంటంటే అత్తమ్మ నా కోసం పంపించారనమాట. ఇవి చూపిస్తాను. ఇది కారం అండి, దీన్ని అయితే నేనేం ఓపెన్ చేయను. ఫ్యాన్ వేసాను కదా, కొంచెం మర్చిపోయాను అనమాట. ఇది ఫ్యాన్, కారం ఓపెన్ చేయను. ఇది వచ్చేసి ఇంక ఇదేమో శనగలు, అత్తమ్మ కొన్నదంట ఇంటి దగ్గర, శనగలు కట్టింది. ఇవన్నీ శనగలు చేసింది అత్తమ్మ. అండ్ ఇవేమో కందులు కూడా తీసుకుంది. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్నారో మరి లేకుంటే వెళ్ళిందో తెలియదు నాకు కూడా, నేను అడగలేదు. ఇవి కందులు కట్టింది కొన్ని, ఇంకా పిల్లలకి గుజ్జులు చేయొచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇవి కందులు ఒక ఆల్మోస్ట్ ఎక్కువే కట్టిందండి. ఎన్ని కట్టిందో అయితే ఐడియా లేదు, కానీ ఎక్కువే కట్టింది. ఇవి
చూసారు కదా అవి కందులు. అండ్ ఇవేమో ఉలవలు. అంటే నేనేంటి అంటే రైస్ తీసుకొని వెళ్ళాను ఉంది అని చెప్పేసి. మూత వస్తలేదు చూడండి ఎంత కష్టంగా ఉందో తీయటంలో. ఇవి ఉలవలు తీసుకొచ్చిందనమాట. ఉలవలు కూడా కట్టింది. ఉలవ గుగ్గిలు చేసుకొని ఉలవ చారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉలవలు తీసుకొచ్చాను. ఇవి అత్తమ్మ కట్టేసింది అనమాట. వీటన్నిటిని ఆ కారం కందులు ఇదనమాట. కందులు అండ్ శనగలు ఉలవలు. ఇది కారం. దీన్ని అయితే ఓపెన్ చేయను, కారం కదా కొంచెం దాని దరిదాపుల్లోకి వెళ్ళొద్దు. ఇదనమాట. ఇవి అత్తమ్మ పంపించింది. అలానే అమ్మ కూడా మా కోసం నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళు రావడం లేదని చెప్పేసి. వాళ్ళు వస్తానన్నారు ఫస్ట్, రావడం లేదు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత వస్తారంట. ఇంకా అమ్మ వాళ్ళు ఏమో మా కోసం మురుకులు చేసింది అమ్మ. ఊర్లోనే మురుకులు చేసి కట్టింది అనమాట. ఇవి మురుకులు చేసి పంపించేసేసింది. చాలా ఉన్నాయి. డబ్బా చేసిందండి. చూసారు కదా ఈ డబ్బాకు చేసింది అమ్మ మురుకులు చేసి కట్టేసింది. ఇంకా ఇదేమో కారము. అమ్మ కూడా కారం ఎక్కువగానే పట్టించేసింది అమ్మ. ఆల్మోస్ట్ ఇది కారం దీని నిండుగా ఉంది కారం. ఇది జస్ట్ తాళం కూడా వేసింది. ఎందుకు అంటే అమ్మ వాళ్ళు కారం పట్టించేసి డబ్బా ఇంట్లో పెట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారనమాట. అందువల్ల దీనికి తాళం వేసింది. కారం జస్ట్ చూపిస్తాను అంతే. చూడండి కారం ఇంత కారం అనమాట. కారం కూడా దీనికి పట్టి అందుకే ఓపెన్ చేయలేదు. ఇది కారం డబ్బాకి మా అమ్మ తాళం వేసి పెట్టేసింది. ఇంకా రైస్ నేనేంటంటే కోటా బియ్యం అండి. ఇవి ఎందుకు అంటే దోశలు పోసుకోవడం కోసం, మళ్ళీ ఏమైనా చేసుకుంటూ ఉంటాం కదా పిండి వంటలు, దానికోసం యూజ్ అవుతుందని చెప్పేసి కోటా బియ్యం మరిన్ని కట్టమ్మా అని చెప్పేసి అన్నాను. అవి కట్టింది. అయితే ఇవన్నీ వేసుకొని వాళ్ళు ఇద్దరు రావడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. నేను మా అమ్మ నాన్నని మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను వాళ్ళు ఎట్లా ఉన్నారనేది. అంటే నాన్న హ్యాండిక్యాప్డ్ కదా, నాన్నతో చేత కాదనమాట. ఆయన లగేజ్ వేసుకొని నడవటం ఆయనకి చేత కాదు. ఇక అందువల్ల నేను ఎందుకు మీరు ఎలా అసలు వాళ్ళని నేను రమ్మని చెప్పాను, మాతో పాటే రండి, మీకు ఒక్కళ్ళకి కష్టం అవుతుంది అని చెప్పేసి అంటే వర్షం వచ్చి గాలిదుమ్మ వచ్చి మా దిబ్బలో చెట్టు పడిందంట. అండ్ పొలం కాడ కూడా కొన్ని టేక్ చెట్లు వేసిండు, అవి కూడా పడ్డాయంట. ఇంకా వాటిని తీసుకొని వస్తాము, అవి తీసి నరికించేసి వస్తాం అని చెప్పేసి అన్నారు. అందువల్ల రాలేదు, లేకుంటే మాతోనే వచ్చేవాళ్ళే. ఇంకా అమ్మేమో రైస్ పెట్టేసింది. ఇవి కోటా బియ్యం అరిసెలు గట్ట చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. అరిసెలకి లేదు మళ్ళీ దోశలు అవి పోస్తాను, వాటికి కూడా యూజ్ అవుతాయి అని తీసుకున్నాను. బట్ ఇవి జర సన్నగే ఉన్నాయండో, కోటా బియ్యం అంతా అని అనిపించడం లేదు, జర సన్నగే అనిపిస్తున్నాయి. ఇవి కట్టింది అనమాట అమ్మ. ఇంత మూట కట్టేసింది దోశలకు కారపూస అంటే దోశలు చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇవేమో అమ్మ పంపించింది అనమాట ఇది. అండ్ ఇంకేంటంటే ఇందులో కూడా కొన్ని ఏం చేసిందంటే గారెలు చేసి పంపించేసింది. కొన్ని మురుకులు వేసి కొన్ని గారెలు వేసింది అనమాట. ఇదేంటంటే ఇంకా మేము కారులో వచ్చేటప్పుడు పిల్లలని మధ్యలోనే బ్రష్ చేయించి అవి తినేసాము. ఇవి మాత్రం ఇంకా సీల్ కూడా తీయలేదు. ఇప్పుడు పిల్లలు ఇందాక తీశారనమాట, వీటిని సీల్ తీసేశారు. ఇదైతే నేను తీసేయాలి, స్టీల్ డబ్బాలో ఎందులోనైనా పోసుకోవాలి. ఇంక ఇవి అనమాట. ఇవి ఏమో అమ్మ పంపించేసింది. అవి అత్తమ్మ పంపిస్తే ఇవి అమ్మ పంపించింది అనమాట. ఇంకా ఇవన్నమాట నా కోసం అత్తమ్మ పంపించినవి. అండ్ లగేజ్ బ్యాగ్ కూడా చదరలేదండి, మార్నింగ్ తీసుకొచ్చి అలానే పెట్టాను. పిల్లలు ఏంటంటే ఆ లగేజ్ బ్యాగ్లో వాళ్ళ కోసం పాయింట్లో ఏదో తీసేసుకొని మొత్తం మూట లెక్క చేసి పెట్టారనమాట. నేనేమో మంచిగా మడత పెట్టి పెట్టాను. అండ్ జిప్పు కూడా క్లోజ్ చేయలేదు, అలానే పెట్టేశారు. ఇంకా నేను పడుకొని నిద్ర లేచి ఇక ఫ్రెష్ అయిపోయి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఇంక ఇవన్నీ అయితే సదిరేస్తున్నాను అనమాట. ఇంకా అత్తమ్మ పంపించినవి కొన్ని డబ్బాలలో పోసుకోవాలి. అండ్ రైస్ అయితే మూటగట్టి పెట్టేస్తాను.
ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా వీలైనంత వరకు అయితే నాకు కావాల్సినవి అయితే తెచ్చేసుకుంటానండి. ఎక్కువైతే కారం తీసుకొస్తాను. కారం అమ్మ కడుతుంది, అత్తమ్మ కూడా కడుతుంది. రైస్ అయితే ఇంకా అమ్మ దగ్గరనే తీసుకొస్తానమాట ఎక్కువ. ఎందుకంటే నేను ఇంకా ఇక్కడ దోశల పిండికి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి రేషన్ బియ్యం అవి తీసుకొస్తాను. ఇంకా అమ్మ అయితే ఇంకా మేము పోయినప్పుడల్లా ఎప్పుడో ఒకసారి ఇక పిల్లల కోసమనే మురుకులు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇలా ఇంటికి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చుకున్న వస్తువులు అనమాట. అమ్మ నా కోసం పెట్టినవి ఇవన్నీ. ఇంకా నేను అవి చదువుకుంటూనే తింటూ ఉన్నాను చూడండి, కొంచెం ప్రశాంతంగా. పిల్లలు లేరు, ఆడుకోవడానికి వెళ్ళారు, అందుకే వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. ఇంక ఇప్పుడైతే వీటన్నిటిని చదరాలి. అండ్ బట్టలు కూడా కొన్ని మడత పెట్టే ఉన్నాయి, పొద్దున వాష్కి వేసాను, అవి మడత పెట్టాలి. అవి ఉన్నాయంటే 2 days బట్టలు ఉన్నాయన్నమాట మడత పెట్టాల్సినవి. అండ్ ఇవి మడత పెట్టాలి. అంటే వెళ్ళేటప్పుడు నేను ఏంటంటే బట్టలు అప్పుడు నైట్ బట్టలు వేసాను అనమాట. వేసి మార్నింగే తీసి ఇంట్లో వేసి వెళ్ళాము. అవి ఇంకా మడత పెట్టలేదు, అవి ఉన్నాయి, ఈరోజు వేసినవి ఉన్నాయి. ఇవి అన్నిటిని మడత పెట్టేసుకోవాలి. నేనేంటంటే వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే స్పెట్స్ ఒక సైడ్కి ఒరిగిందండి, కార్లో పెట్టుకున్నాను అనమాట. స్పెట్స్ ఒక సైడ్కి ఒరిగి ఉంది. దాన్ని ఏంటంటే నేను పెట్టుకొనే కరెక్ట్గా అనుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ఫింగర్తో ఇట్లా అనేలోపు నా ఫింగర్ బై మిస్టేక్లో వచ్చి కంటికి తగిలిందనమాట. విపరీతమైన వాటర్, కళ్ళు అయితే ఎర్రగా అయిపోయిందండి. ఈ కన్ను ఇప్పుడు బెటరే ఉంది, కొంచెం పడుకొని లేసాను కాబట్టి. ఎర్రగా అయిపోయింది, వాటర్ అయితే బాగా వస్తున్నాయి అనమాట. అంటే నేను నా ఫింగర్ ఎక్కడైతే తగిలిందో అక్కడ బ్లడ్ లెక్క ఎర్రగా వచ్చేసింది. నాకు భయం అయిందనమాట, ఏమైందో అని చెప్పేసి. అసలు కన్ను బాగా నొప్పి వచ్చింది, ఇదంతా సైడ్కి అంతా పెయిన్ బాగా వచ్చిందనమాట. వాటర్ అదే పనిగా వాటర్గా ఆరిపోతున్నాయి. ఏదైనా చూసానంటే ఆ వాటర్కి ఆరిపోతున్నాయి. మార్నింగ్ వచ్చినప్పుడు వంట చేసేటప్పుడు కూడా ఆ వేడికి నాకు బాగా వాటర్ వచ్చినాయి అనమాట. అయినా సరే ఇంకా మా వారికి బాక్స్ కట్టించాలి కదా అని చెప్పేసి అయితే తనకైతే బాక్స్ రెడీ చేసి పెట్టాను. నేనైతే మధ్యాహ్నం పడుకున్నాను, కానీ పాపం మా వారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు, తనకి నిద్ర కూడా లేదు. ఇంకెలా ఉంటాడో ఏమో. ఇంకా డ్యూటీ కాడ కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని ఆ తర్వాత అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బట్ డ్యూటీలో పడుకోలేవారు కదా, అలా అనమాట. మేమైతే ప్రశాంతంగా అయితే రెస్ట్ తీసుకున్నాము. కానీ అండి ఊర్లో విపరీతమైన ఎండలు ఉన్నాయండి. వామ్మో, తట్టుకోవడం అయితే అస్సలు కష్టం అనమాట, అస్సలు చేత కాదు. అంటే అలవాటు అయిపోతే ఏం చెప్పలేం కానండి, అలవాటు కాకుండా ఇలా 2 daysకి 3 daysకి వెళ్ళాలంటే కష్టం అనమాట. ఇంక అందులో మా చిన్నోడు ఏమన్నాడంటే నేను ఎక్కువ రోజులు ఉంటా అని చెప్పేసి వాడి బట్టలు ఎక్కువ పెట్టించుకున్నాడు అనమాట. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెమటకి వాడు అంటూ ఉన్నాడు, మా చిన్నోడు, అమ్మ ఇక్కడ ఎందుకమ్మా ఎంత చెమట వస్తుంది, స్నానం చేసినా కానీ చెమట బాగా వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఆ చెమటకి వాడికి ఆ ఉబ్బకి మనం ఎప్పుడు పోదామని చెప్పేసి మేము ఆ రోజు అంటే సాటర్డే రోజు వెళ్ళాము, సండే రోజు ఉన్నాము. సండే ఈవినింగే అంటున్నాడు అనమాట మనం ఇంటికి ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి. అట్లుందనమాట. వాడు ఇక్కడేమో నేను ఊర్లోనే ఉంటా, ఒక సెలవులు అయిపోయేంతవరకు అక్కడే ఉంటా అని చెప్పినోడు సండే ఈవినింగ్ కల్లా ఇంటికి ఎప్పుడు వెళ్దాము అని అడిగిండు అనమాట. అలా ఉందండి సిచ్యువేషన్. పిల్లలు తట్టుకోవడం అయితే చాలా కష్టం. అందులో మేమేంటంటే అసలు ఇక్కడ సిటీలో ఇంట్లో నుంచి ఎక్కువ బయటికి వెళ్ళాము. ఈవినింగ్ టైంలో 5కి ఆ టైంలో కొంచెం సేపు ఆడుకోవడానికి వెళ్తారు వాళ్ళు, చల్లబడ్డాక 5కి వెళ్ళి 7కి అట్లా వస్తారు. కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. పగలైతే అస్సలు పంపించాను, పొద్దుపూట కూడా అస్సలు పంపించాను అనమాట బయటికి. ఇంట్లో ఉండి చల్లదనానికి ఒకేసారి పోయి అక్కడ బయట ఎండకు ఉండాలంటే మా వల్ల కాలేదన్నమాట. చాలా కష్టపడాను, చుక్కలు కనిపించినాయి. అంటే ఫ్యాన్ ఉంది ఇంట్లోనే ఉన్నా కానీ, బట్ ఏంటంటే మాతోని కాలేదు, కష్టమైంది. అందుకే మేము ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళాలంటే ఆలోచిస్తామండి, అసలు ఎక్కువ వెళ్ళము. ఆల్మోస్ట్ ఇంకా జూన్లో వెళ్తుంటాం అనమాట. జూన్ 12 వరకు ఉండవు కదా స్కూళ్ళు. జూన్ ఫస్ట్ వీక్లోనే వెళ్తాం అనమాట. ఆ టైంలోనే వెళ్తాను. ఇంకా మేలో అయితే అసలు వీలైనంత వరకు వెళ్ళను. ఇంక లేదంటే ఇలా ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు, లేదన్నా ఇంటి దగ్గర ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా మేలో వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం, కానీ వీలైనంత వరకు అయితే వెళ్ళము. ఇంకా అలవాటు కాదు కదా, పిల్లల కష్టం మళ్ళీ తట్టుకోలేవరు, ఏదన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అయితే ఎక్కువ వెళ్ళమన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.